అబ్బాయిలు ఇలా ఈ అలల ధాటికి తట్టుకోలేక వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటే ప్రాణాలకు తెగించి కాపాడేవారు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఎంత నష్టం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకు మరి ఇది సీరియస్గా ఎవరు తీసుకోవటం లేదు అర్థం కావటం లేదు. ఈ ముగ్గురు పిల్లల్ని కూడా ప్రాణాలకు తెగించి కాపాడినటువంటి పరిస్థితి ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఎంత ఘోరమైన నష్టాలు జరుగుతున్నాయి. సో ఇప్పటికీ కూడా బీచ్ అనేటప్పటికీ మీరు చూస్తున్నంత ఆహ్లాదంగా లోపల ఉండదు. అలల ధాటికి అలానే ఆ లోపల ఉన్నటువంటి రిప్ పవర్కి మనం ఎవరం తట్టుకోలేము. ఎటువైపు ఎలా సీ డైరెక్షన్ ఎప్పుడు ఉంటుందో మనకి తెలీదు. కాబట్టి ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు తీరంలో ఉండి చూసి వెళ్తే పర్వాలేదు, కానీ సరదాగా ఈత కొట్టాలి, సరదాగా స్నానం చేయాలి అంటే మాత్రం అందులో ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో సార్, మనం ఎప్పటికప్పుడు అలా అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. ఏం జరిగింది సార్? మొన్న ముగ్గురు పిల్లలు ఆ వీడియోలు చూస్తూ వాళ్ళు కొట్టుకుపోతూ కాపాడండి అంటూ కేకలు పెడుతున్న మాటలు ఇంకా మనకి చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. అంటే ఏం లేదమ్మా, ఈ ఆర్కే బీచ్, పాండురంగపురం అన్నవి ఈ పబ్లిక్ హాలిడేస్ లేదంటే ఈ సండేస్లో ఎక్కువ విజిటర్స్ రావడం, అది కూడా ల్యాండ్ మార్క్ ఆర్కే బీచ్ దగ్గర బస్సులు దిగి కార్లు దిగి కార్ పార్కింగ్ చేసుకొని ఎక్కువ మంది విజిట్ చేసేది ఆర్కే బీచ్ అయిపోయింది. అయితే ఇక్కడ కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఏదో సముద్రంలో అన్న తర్వాత ఏదో నదిలో ఈత కొట్టినట్టుగా లేదంటే వేరే చోట నూతిలో ఈత కొట్టినట్టుగా స్టేబుల్గా ఉంటుందేమో, ఏం జరగదులే, అది భూమి తగులుతుంది, ఆ డెప్త్ అనేది